హైదరాబాద్ లోని ఆబిడ్స్ పరిసరాల్లో డ్రగ్స్ కలకలం. ఒక కానిస్టేబుల్ కి ఆబిడ్స్ పరిసరాల్లో డ్రగ్స్ కు సంబంధించిన క్రయ విక్రయాలు జరుగుతున్నాయి అన్న సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఇతర సిబ్బందితో కలిసి డ్రగ్స్ అమ్మకాలపై నిఘా పెట్టారు. అక్కడ బెలెనో కారులో సైఫ్ అనే వ్యక్తి వచ్చాడు. సైఫ్ కి డ్రగ్స్ ప్యాకెట్ ఇచ్చాడు మరో వ్యక్తి. డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కారులో ఉన్న సైఫ్ ని అడ్డగించి కిందకి దిగాలని సూచించారు పోలీసులు. కారు పక్కకు తీస్తున్నట్లుగా నటించిన సైఫ్ పోలీసుల్ని ఢీకొట్టి వెళ్లిపోయాడు. కారులో పారిపోతున్న సైఫ్ ని చేస్ చేసి అఫ్జల్ గంజ్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డారు సిఐ కానిస్టేబుల్. అయితే ప్రస్తుతం సైఫ్ పై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఆబిడ్స్ పరిసరాల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయనడానికి ఈ కేసే మనకు ఉదాహరణగా కనిపిస్తోంది. డ్రగ్స్ విక్రయాలపై కానిస్టేబుల్ కి ఒక సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఇతర సిబ్బందితో డ్రగ్స్ అమ్మకాలపై నిఘా పెట్టారు. బెలెనో కారులో సైఫ్ అనే వ్యక్తి వచ్చాడు. డ్రగ్స్ ప్యాకెట్ ఇచ్చాడు మరొక వ్యక్తి. అయితే డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని అక్కడికక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న సైఫ్ ని అడ్డగించి కిందకు దిగాలని సూచించారు పోలీసులు. కారు పక్కకు తీస్తున్నట్లుగా నటించి పోలీసుల్ని ఢీ కొట్టుకుంటూ వెళ్లిపోయాడు సైఫ్. కారులో పారిపోతున్న సైఫ్ ని చేస్ చేసి అఫ్జల్ గంజ్ దగ్గర పట్టుకున్నారు పోలీసులు. ఈ ప్రమాదంలో సిఐ కానిస్టేబుల్ తీవ్రంగా గాయాల పాలయ్యారు. సైఫ్ పై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.